నమస్కారం. మనందరి మదిలో ఎప్పుడో ఒకప్పుడు కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. ఈ అనంత విశ్వంలో మనం ఒక్కళ్లేమేనా? అసలీ సృష్టి ఎలా పుట్టింది? మన ఉనికికి అర్థమేంటి అని. ఈరోజు అనంత సృష్టి రహస్యం అనే పుస్తకమిచ్చే కొన్ని అద్భుతమైన, మనల్ని ఆలోచింపజేసే సమాధానాలను విశ్లేషిద్దాం. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎక్కడ్నుంచి ఎక్కడికో చూద్దాం. ముందుగా ఒక అసాధారణమైన దివ్యదృష్టితో మొదలుపెట్టి అక్కడి నుండి భూమికి ఆవల ఉన్న జీవం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత అనంత విశ్వాల నిర్మాణం ఎలా ఉందో చూసి చివరిగా ఈ జ్ఞానమంతా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఆ అసలైన అన్వేషణలోకి అడుగుపెడదాం. అయితే ఇంత లోతైన జ్ఞానం గురించి మాట్లాడుకునే ముందు మనకు ప్రశ్న వస్తోంది కదా, అసలు ఈ సమాచారం ఎక్కడిది? దీని మూలమేంటి? మొదట ఆ విషయాన్ని అర్థం చేసుకుందాం. ఇదేదో పాత పుస్తకాల్లోంచో రీసెర్చ్ చేసో రాసింది కాదనమాట. ఈ జ్ఞానానికి మూలం బాపూజీ అనే ఒక వ్యక్తికి డైరెక్ట్గా కలిగిన ఒక దివ్య దృష్టి. అంటే ఈ పుస్తకంలో చెప్పిన ప్రతి విషయం ఆయన స్వయంగా చూసి అనుభవించి చెప్పిందే. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ పుస్తకం చాలా ధైర్యంగా ఒక మాట చెప్తోంది. ఏంటంటే, ఈ జ్ఞానం మానవాళికి పూర్తిగా కొత్తది. ఇప్పటిదాకా ఈ భూమి మీద ఎవ్వరూ చెప్పలేదు, ఏ వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో దీని గురించి రాయలేదు అని ఇది స్పష్టంగా ప్రకటిస్తోంది. సరే, ఇక ఈ పుస్తకం చెప్పే మొదటి, ఇంకా చెప్పాలంటే చాలా ఆశ్చర్యకరమైన విషయానికొద్దాం. ఇది కొన్ని యుగాలుగా మనల్ని తొలిచేస్తున్న ఒక పెద్ద ప్రశ్నకు జవాబిస్తుంది. ఈ అనంత విశ్వంలో మనం ఒక్కళ్లమేనా? ఈ పుస్తకం ఇచ్చే జవాబు చాలా సింపుల్ అండ్ క్లియర్. ఖచ్చితంగా కాదు, మనం ఒంటరిగా లేము. అంటే జీవమనేది కేవలం మన భూమికే పరిమితం కాదనమాట. ఈ పుస్తకం ప్రకారం మన సోలార్ సిస్టంలోనే 7 లోకాల్లో, ఇంకా వేరే గ్రహాలమీద, అసలు మన ఊహ కూడా అందని ఎన్నో గెలాక్సీల్లో, యూనివర్స్లలో జీవం రకరకాల రూపాల్లో ఉందట. అంటే విశ్వం మనం అనుకున్నదానికంటే చాలా చాలా సజీవమైనది. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి ఏంటంటే, మనం ఒంటరి కాదు అనే నిజానికి మనని రెడీ చేయడం, భూమికి ఆవల ఉన్న జీవం గురించి, వాళ్ల సందేశాల గురించి మనకు ఒక అవగాహన కల్పించడం. ఓకే, ఇప్పటిదాకా భూమికి అవతల చూశాం. ఇప్పుడు ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి అసలు ఈ మొత్తం విశ్వం నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. ఈ దివ్యదృష్టి ప్రకారం సృష్టికి ఎన్ని స్థాయిలున్నాయో పరిశీలిద్దాం. ఇది చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది కదా. ఇది ఎలా ఉందంటే, మనముండేది ఒక బ్రహ్మాండం, అలాంటివి కొన్ని కలిస్తే ఒక మహాబ్రహ్మాండం, అలాంటివెన్నో కలిస్తే పరం మహాబ్రహ్మాండం, అలా స్థాయిలు పెరుగుతూనే పోతాయి. మనమిప్పుడు మల్టీవర్స్ అని మాట్లాడుకుంటున్నాం కదా, ఇది దానికి కొన్ని వేల రెట్లు పెద్ద కాన్సెప్ట్. ఇంత పెద్ద కాంప్లెక్స్ నిర్మాణం చూశాక మనకు వెంటనే వచ్చే డౌటేంటి? అసలిదంతా ఎలా మొదలైంది? దానికి మూలమేంటి? ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం. ఈ పుస్తకం ప్రకారం సృష్టికి 2 ప్రపంచాలున్నాయి. ఒకటి సూక్ష్మ జగత్తు, అంటే కంటికి కనిపించనిది, ఒక ఐడియా లాంటిది. రెండోది స్థూల జగత్తు, అంటే మనం టచ్ చేయగలిగే ఫిజికల్ వరల్డ్. సింపుల్గా చెప్పాలంటే, ఒకటి కారణమైతే రెండోది దాని ఫలితం. ఒకటి బ్లూప్రింట్ అయితే రెండోది కట్టిన బిల్డింగ్. ఈ సృష్టి ప్రాసెస్ 3 స్టెప్పుల్లో జరుగుతుంది. మొదట నిరాకారి, అంటే ఏ రూపం లేని ఒక ప్యూర్ ఎనర్జీ స్టేట్. తర్వాత ఆకారి, అంటే ఒక ఆలోచన లేదా సూక్ష్మ రూపం ఏర్పడటం. ఇక ఫైనల్గా సాకారి, ఆ ఆలోచనే మనం చూడగలిగే, తాకగలిగే నిజమైన వస్తువుగా మారటం. సరే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం, అనంత విశ్వాలు, సృష్టి నిర్మాణమని. కాని వీటన్నిటి వెనక అసలు పర్పస్ ఏంటి? ఆశ్చర్యంగా ఈ జ్ఞానమంతా మనల్ని బయటకు కాదు, మన లోపలికే తీసుకెళ్తుంది. సో అసలు పాయింట్ ఏంటంటే, బయట ఉన్న ఈ మహావిశ్వాన్ని అర్థం చేసుకోవడమనేది మన లోకలున్న సూక్ష్మ విశ్వాన్ని, అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక దారి మాత్రమే. ఈ ఆత్మజ్ఞానం అనే జర్నీ ఒక ఉల్లిపాయ పొరలు తీసినట్టుంటుంది. దీని లక్ష్యం ఒకటే, మనల్ని మనం తెలుసుకోవడం, మన ఆత్మను తెలుసుకోవడం, ఆ ఆత్మ యొక్క అసలు స్వభావం ఏంటో గ్రహించడం, చివరికి మన నిజమైన ఒరిజినల్ ఫామ్ ఏంటో రియలైజ్ అవ్వడం. సో ఈ మొత్తం కాస్మిక్ జర్నీ అంతా తిరిగి తిరిగి మన ముందు ఒకే ఒక లోతైన ప్రశ్ననుంచుతుంది. మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఇంతకీ మన అసలు స్వరూపం ఏంటి?